అంటే ఇప్పుడు ఎట్లాగో ఇట్లా ప్రేమ అమ్మబడును కొనబడును మీ టైటిల్ కదా, దాని తగ్గట్టు ఏదన్నా మా బాయ్స్ కోసం. యాపిల్ నేను టెంకాయలు అంటాను, గట్టిగా ఉంటాం. గుద్దించుకోవాలనుకుంటే గుజ్జు అవుతావు. నువ్వు యాపిల్ కదా, సో చాయించుకో. అంటే లవ్ అమ్మబడును అంటే దీంట్లో 2 వర్షన్స్ ఉంటాయి. అంటే అమ్మాయిలను మనం పెట్టుకొని కాల్ గర్ల్స్ని మనం పెట్టుకొని అమ్మడం, అమ్మాయిలను కొనడం. ప్రేమని అడ్డం పెట్టుకొని బయట చాలా బిజినెస్లు జరుగుతుంటాయి. సో మీరు ఇన్ని ఇయర్స్ నుంచి నువ్వు యాక్టర్గా అన్న బ్యాక్గ్రౌండ్ వర్కర్గా బాండింగ్ నడుస్తుంది కదా, సో ఎలా పాసిబుల్ అయింది మీ ఇద్దరికి ఇప్పటివరకు స్టిల్ సినిమా తీసేంత వరకు కలిసి ఉన్నారు కదా? ఈడ ఏంటంటే ఎవరి పని ఆడు చేసుకుంటున్నాను. తను డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటాడు, నా యాక్టింగ్ డిపార్ట్మెంట్. నా దాంట్లో ఆయన చేయి పెట్టవచ్చు కానీ నేను పోయి ఆయన దాంట్లో చేయి పెట్టడానికి ఉండదు. సో నిన్ను హీరోగా పెట్టి తీస్తా అనగానే నీ రియాక్షన్ ఏముండే? అంటే వీళ్ళ హీరో అని ఏముండదు. ఈడ ఇంకోటి ఏంది, నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తుంది అదేమాట. అంటే నువ్వు ఏ కాన్ఫిడెన్స్ సినిమా తీసినావు అన్న? ఇప్పుడు మంచి మంచి హీరోలు మంచి మంచి పేరున్న డైరెక్టర్లు తీస్తేనే థియేటర్లు దొరకట్లేదు, సినిమా కూడా ఆడట్లేదు. మీరు ఏ ధైర్యంతో తీసారు సినిమా? ధైర్యం అంటే ఏం లేదు బ్రో, ఇప్పుడు మనది మనం ప్రూవ్ చేసుకోవాలి. ఒక విజిటింగ్ కార్డ్ లాగా ఇప్పుడు నువ్వు చేసే వీడియోలు చాలా రిస్కీగా ఉంటాయి. కొంతమంది రాళ్లతో కొడతారు, కొంతమంది చాకులు పట్టుకొని వచ్చారు, 2-3 కలిసి కొట్టిరు. సో అట్లా కొట్టినప్పుడు దెబ్బలు భయం అలాంటిది ఏం అనిపించదా? దెబ్బలు అయితే తగిలినాయి, తగలేమో ఎందుకమ్మా చెప్ప కానీ. నువ్వు యూట్యూబ్లో వీడియోలు స్టార్ట్ చేసినప్పుడు నీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులు కానీ ఎవరైనా నీకు దూషించారన్నా, ఎందుకు ఇలాంటి కంటెంట్ చేస్తున్నావు, అవసరమా నీకు? దుమ్ము కూడా వచ్చారు, మా ఇజ్జత్ ఇస్తున్నా. ఇంత పెద్ద సినిమా తీసినంటే మీరు ఖచ్చితంగా ఏదో ఒక మెసేజ్ ఇస్తారని నేను అనుకుంటున్నా. ఇక సుధాకర్ అన్నకైతే దెబ్బలు తిని అలవాటు అయిపోయింది. ఫైటింగ్ సీన్లో 40 మంది అంటే మన యూత్ పొరగాల్లోనే అది అయితే అసలు ఒక అల్టిమేట్ అనుకోవాలి. మీరు సినిమా అయితే కంప్లీట్ చేసారు, మరి ప్రమోషన్స్ ఎట్లా చేయబోతున్నారు మీరు? ప్రమోషన్స్ కూడా మనం కొత్తగా ప్లాన్ చేసినాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై షో. ఈరోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఉన్నారు, పరిచయం చేయాల్సిన అవసరం లేదన్నమాట. సో ప్రాంక్లో ట్రెండ్ సృష్టించి ఈరోజు సినిమా తీసిండు మా బ్రదర్. అండ్ మా తోటి యూట్యూబర్లు అంచెలంచెలుగా ఎదుర్కొంటుంటే నిజంగా మాకు చాలా హ్యాపీగా ఉంది. సో ప్రాంక్సే కాకుండా ఇంటర్వ్యూసే కాకుండా సినిమాలు కూడా తీస్తున్నారు, హీరోగా, యాక్టర్గా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా ఇలా ముందుకు వస్తుంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఈరోజు మా తోటి యూట్యూబర్లకి నేను ఇంటర్వ్యూ చేయబోతున్నా. #, యూట్యూబ్ ఛానల్ మీకు అందరికి తెలిసిన విషయమే. సో సుధాకర్ అన్న, అంజన్ అందరికి తెలిసిన విషయమే. సో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సో వాళ్ళ సినిమా రిలీజ్ ఉంది త్వరలో, అండ్ డిఫరెంట్ టైటిల్తో ముందుకు వస్తారు. ఆ సినిమా కాన్సెప్ట్ ఏంది, సినిమాకి ఎంత బడ్జెట్ అయింది, అసలు సినిమా ఎందుకు తీయాలనుకున్నారనేది వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే నమస్తే బైసాబ్. నమస్తే, ఎట్లున్నారన్న? ఫైన్ బ్రో. ఏంది మీ కంపెనీ ఐడి కార్డులు ఇవి? కంపెనీ ఇదే మా సినిమా టైటిల్. ఏంది అది? ఇదే మా కంపెనీ, లవ్ అమ్మబడును కొనబడు. అంటే టైటిల్ చాలా క్యాచీగా ఉందన్న, డిఫరెంట్గా ఉంది. అంటే లవ్ అమ్మబడును అంటే దీంట్లో 2 వర్షన్స్ ఉంటాయి. అంటే అమ్మాయిలను మనం పెట్టుకొని కాల్ గర్ల్స్ని మనం పెట్టుకొని అమ్మడం, అమ్మాయిలను కొన. అది కాదు, యాక్చువల్గా ఇప్పుడు మన ప్రేమని అడ్డం పెట్టుకొని బయట చాలా బిజినెస్లు జరుగుతుంటాయి. బిజినెస్లు అంటే అవి కంటికి కనిపించవు, కానీ ఇప్పుడు నాకు ఒక గిఫ్ట్ ఇస్తే నీతో లాంగ్ డ్రైవ్ వస్తా అన్నది అనుకోండి, అది లవ్వా బిజినెసా? బిజినెసే కదా, బిజినెస్. దాంట్లో లవ్ ఎక్కడుందని అదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మంచి శాలరీ వచ్చింది భర్తకు. శాలరీ వస్తున్నప్పుడు కొందరిది, అందరు కాదు, ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. రాగానే షర్ట్ ఇప్పడం, బటన్స్ ఇప్పడం అని ఉంటుంది. వాడు దరిద్రం సంపర్కటర్ అయిపోయి వాడికి జాబ్ పోయింది అనుకో, 10 రోజుల దాకా ఏమన్నారు, 11వ రోజు ఏమన్నారు, 12వ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఏం పని చేసుకుంటే కదా, ఏదైనా చూసుకుంటే కదా, ఏదైనా చూసుకుంటే కదా. అంటే ఆడేమో పైసలు ఉన్నప్పుడు ఒక రకం క్యారీ చేస్తారు మనిషిని, పైసలు లేవు అని దరిద్రం నెత్తికి ఎక్కినప్పుడు ఇంకో రకం క్యారీ చేస్తారు. అట్లా అది కూడా బిజినెస్ ఇప్పుడు లవ్వా? ఆల్మోస్ట్ ఆల్ బిజినెస్ తయారైంది. అయితే మనం ఆ ఫ్యామిలీ సెక్షన్కి వెళ్ళలేదు, సెక్షన్ ఏమీ లేదు. నీకు అర్థమైంది? యూత్ లో ఉండే లవ్, దాంట్లో ఉండే బిజినెస్ అదంతా ఎక్స్పోజ్ చేస్తూ లాస్ట్లో ఒక మంచి మెసేజ్ ఇస్తూ ఓకే, యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తీసినాం. ఓకే నా స్టార్టింగ్ నుంచి మీ జర్నీ వచ్చేసి ప్రాంక్ నుంచి ఉంది కదా. సో ఇప్పుడు అన్న ప్రాంక్లు అయితే చాలా మిలియన్స్లో వెళ్ళినాయి.
చాలా కాంట్రవర్సీస్ కూడా అయినాయి. అవును. సో ఇప్పుడు అన్న చేసే ప్రాంక్కి కూడా స్క్రిప్ట్ మీరే రాస్తుండేనా, ర్యాండమ్గా ఉంటుంది అదంతా? అంటే స్క్రిప్ట్లు అంటే స్టార్టింగ్లో చేసినాం మనం. ఇదేంటి నెక్లెస్ రోడ్ అక్కడ అక్కడ అదంతా క్రేజీ క్వశ్చన్స్ అవి కూడా అడిగేవాళ్ళం. మీరు కూడా వచ్చారు కదా ఆ టైంలో. ఫన్నీ క్వశ్చన్స్ అన్నీ అడుగుతుండే. అప్పుడైతే ఇక నేను రాసేవాడిని. అయితే ఇప్పుడు లేటెస్ట్ టాస్క్లు ఏంటంటే అవి మనకు అప్రోచ్ అయిన వాళ్ళవి చేసేవాళ్ళం. ఇక దాని ఏంటంటే ఎవరు ఏంటి అనేది బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ నేను, కొంతమంది మా వాళ్ళు, లక్ష్మణ్ అని, నవీన్ అని కొంతమంది ఉంటారు. వాళ్ళు వెరిఫై చేసి ఏంటి ఏంటి సిచ్యువేషన్ అని చెప్పిన తర్వాత వాళ్ళు ఎట్లా చేస్తే ఎట్లా రియాక్ట్ అవ్వాలి అనేది కొంచెం మనం అనుకుంటాం ముందు. ఇప్పుడు కెమెరా మీద వెళ్ళిన తర్వాత మనోడు మొత్తం ఇక ఫ్లోలో గో విత్ ద ఫ్లో అన్నట్టు వెళ్ళిపోతుండే అనమాట. ఓకే అన్న, ఇప్పుడు అన్నకైతే మేము చూస్తున్నాము ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ ఆయన యాక్టింగ్ కాబట్టి ఏదైనా చేస్తాడు, ఏ ఛాన్స్ వచ్చినా చేస్తాడు. ఓకే ఆయన హీరోగా చేసిండు, ఓకే యాక్సెప్ట్. సో డైరెక్షన్లో మీకు ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ వచ్చింది? డైరెక్షన్ అంటే నేను ఒక 10-15 సంవత్సరాల క్రితం నుంచే నా గోలే ఇది. చదువుకునేప్పటి నుంచే గోల్ నాది. చిన్నప్పటి నుంచి షార్ట్ ఫిలిమ్స్. నా ఫస్ట్ షార్ట్ ఫిలిము నోకియా 2211 సంథింగ్ కెమెరా ఫోన్. ఓకే 3 మెగాపిక్సెల్ కెమెరా, దాంట్లో నా ఫస్ట్ షార్ట్ ఫిలిం తీసినాను నేను. ఓకే అప్పటి నుంచి అదనమాట. అప్పట్లో కెమెరా ఫోన్ ఉంటే అదొక లెవెల్లో చూసేవాళ్ళం. 90% జనాల దగ్గరే బ్లాక్ అండ్ వైట్ ఫోన్ ఉండేది. ఒక 10% వాళ్ళ దగ్గరే ఈ కెమెరా ఫోన్లు ఉండేవి. అందరేమో ప్రెస్టేజ్ కోసం ఆ కెమెరాను వాడుతుండే, మనోడు ఏంటంటే పర్పస్ కోసం కెమెరాను కావాలని చెప్పేసి అది ఆ రోజుల్లో నుంచి ప్రాక్టీస్ చేస్తూ నా సొంత మొత్తవారు ఏమనుకుంటాడు, అరే ఈ ఫోన్ ఉంటే చాలా పై మనకు విద్య తీసి నమస్తే కొడతారు. కానీ వాళ్ళు అట్లా కాదు, ఈ ఫోన్ ఉంటే దీన్ని ఎట్లా వాడాలి, ఏ షాట్ తీయాలి, ఇప్పుడు అట్లా తీసి పైసా ఇట్లా కూర్చున్నాం మనం ఎట్లా చూపెడితే మంచిగా ఉంటుంది, ఏంది కథ. అంటే కెమెరాలు కొనేంత సీన్ లేక అప్పుడు మొబైల్స్ తీసేవాళ్ళం. ఆ తర్వాత ఇక కొంచెం అంజనీ మీడియా హౌస్ అని దిల్షునగర్లో పెట్టి అక్కడ ఒక 3-4 సంవత్సరాలు నడిపించినాం. కెమెరా రెంటల్స్, పోస్ట్ ప్రొడక్షన్ అదంతా. అక్కడ మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది అనమాట నాకు. ఈ మధ్యకాలంలో చాలామంది యూట్యూబ్ ఛానల్స్ పెడుతున్నారు అన్న, టీం వర్క్ చేస్తారు, అంటే క్లిక్ అయ్యే వరకు ఒక్కొని టాలెంట్ ఒక్కొని తెలియనంత వరకు సపోర్ట్ తీసుకొని టాలెంట్ నేర్చుకొని ఇమీడియట్లీ గొడవలు పెట్టుకోను ఏదో ఒకటి చేసి బయటికి వెళ్ళిపోతారు. మళ్ళీ ఒకరికొకరు రూమర్స్ స్ప్రెడ్ చేస్తారు కదా. సో మీరు ఇన్ని ఇయర్స్ నుంచి నువ్వు యాక్టర్గా, అన్న బ్యాక్గ్రౌండ్ వర్కర్గా బాండింగ్ నడుస్తుంది కదా. సో ఎలా పాసిబుల్ అయింది మీ ఇద్దరికి ఇప్పటివరకు స్టిల్ సినిమా తీసేంత వరకు కలిసి ఉన్నారు కదా? అంటే ఇక్కడ ఏంటంటే ఎవరి పని అది చేసుకుంటున్నాను. తను డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, నా యాక్టింగ్ డిపార్ట్మెంట్. నా దాంట్లో ఆయన చేయి పెట్టవచ్చు కానీ నేను పోయి ఆయన దాంట్లో చేయి పెట్టడానికి ఉండదు. సరే సజెషన్ మాత్రం ఇవ్వగలుగుతాను. బైసాబ్ అంజనీ దాస్ మరి ఏమంటావు ఇట్లా ఇట్లా అంటే సర్రా చూద్దాం అంటే లేకుండా ఒకటి. అంటే మనం కూడా ఎవరిదాంట్లో చేయి పెట్టిన రోజులు మనకి ఏ లొల్లి ఉండదు. ఎవరిదాంట్లో చేయి పెట్టిన పుల్ల పెట్టినా అని మనకు ఇక లొల్లి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఆయన వర్షన్ వరకు ఆయన బయట పడాలని 100 రకాలుగా చూస్తాడన్న. ఇప్పుడు ఆయనకు ఒక యాక్టింగ్ చేయాలంటే, ఒక హీరోని మాట్లాడాలంటే ఇంత రెమ్యునేషన్ ఉంటుంది, ఒక టీం మాట్లాడాలని ఇంత. ఇప్పుడు ఆయన నేను డైరెక్షన్ చేస్తాను వేరే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ వేరే ప్రొడక్షన్ హౌస్కి వెళ్తే యాక్సెప్ట్ చేయరు. నువ్వు ఇంతకుముందు ఏం చేసినావు అని అడిగి వర్త్ అయితే ఇస్తారు. ఇప్పుడు నువ్వు ఆయనతో వర్క్ చేస్తున్నావు కాబట్టి ఆయన నేను హీరోగా పెట్టి ఫ్రీలా తీసి ఆయన టాలెంట్ ప్రూఫ్ చేసుకుందాం అనుకున్నాడు. సో నిన్ను హీరోగా పెట్టి తీస్తా అనగానే నీ రియాక్షన్ ఏముండే? నేను ఎలిజిబులే. చూడనీకే విలన్ కట్అవుట్ ఉంది, హీరో ఎలిజిబుల్లా? అంటే విలన్ హీరో అని ఏముండదు ఈడ. ఇంకోటి ఏంది, నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తుంది అదేమాట. ఈ స్టోరీ విన్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే ఈ స్టోరీయే హీరో ఆడ మేజర్గా, నేను కాదు. ఇంకా ఎవరు పెట్టినా సరే, ఎవరు వచ్చినా సరే, ఈ స్టోరీ పరంగా వస్తా కదా నీకు స్టోరీ లైన్ విన్నావు అనుకో, ట్రైలర్ చూస్తే నీకు ఆల్మోస్ట్ అలా అర్థమైపోతుంది చాలా బాగుంది. ఆ స్టోరీ హీరో అన్నమాట. ఆ స్టోరీలో ఎవరినైనా ఇమిడిపోతారు, ఎందుకంటే మనం కూడా వర్తుంది. ఇంకోటి ఏంటంటే మనోడి క్యారెక్టర్ చైన్ స్నాచర్, చైన్ స్నాచింగ్, బైక్ దొంగతనాలు, ఈ కేటగిరీ, రెడ్ లైట్ ఏరియాలు తిరిగే అలాంటి క్యారెక్టర్ అనమాట. దానికి మంచి సెట్ అయింది. మొత్తం ఎంతమంది ఉన్నారు అన్న యాక్టర్స్ మూవీలో? యాక్టర్స్ అంటే చాలా మంది ఉన్నారు, కానీ మెయిన్ లీడ్ అయితే 5 అనమాట. 2 అబ్బాయిలు 3 అమ్మాయిలు మెయిన్ లీడ్. ఓకే. 2 అబ్బాయిలకు కూడా 2 ఫ్రెండ్స్ ఉంటారు. ఈయనకు ఒక ఫ్రెండ్ ఉంటాడు అంటే అసిస్టెంట్ లాగా, ఇంకొక క్యారెక్టర్ కూడా రమణ అని, వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, థిక్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక సినిమా స్టార్ట్ చేస్తే తక్కువ బడ్జెట్తో స్టార్ట్ చేద్దాము, అన్ని మనే కదా, టెక్నీషియన్స్, కెమెరాలు ఆల్మోస్ట్ వాళ్ళు తెలిసిన వాళ్ళే కానీ స్టార్ట్ చేస్తారన్న. అది స్టార్ట్ చేసిన తర్వాత ముందుకు వెళ్తున్న కొద్దిగా బడ్జెట్ పెరుగుతూ ఉంటుంది, దాంట్లో ఇంకెక్కువ యాడ్ చేయాల్సి వస్తుంటుంది, లొకేషన్స్ చేంజ్ అంటారు, మనం పర్మిషన్ తీసుకుని కొంతమంది ఆర్టిస్టులు రారు, ఇట్లా డబ్బులు వేస్ట్ అవుతుంటాయి కదా. సో మీరు ఏ బడ్జెట్లో మూవీ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు? ఏ బడ్జెట్కి వెళ్ళింది మూవీ? అనుకున్న బడ్జెట్లోనే అయ్యింది.
కొంచెం అటు ఇటుగా అయింది, ఒక 10% అంతే. కానీ ఇంకో దీనికి కారణం ఏంటంటే యాక్చువల్గా నేను ఇంతకుముందు షార్ట్ ఫిలిమ్స్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఉంది కాబట్టి అనుకున్న దాంట్లో ప్లాన్ చేసినాం, అనుకున్నట్టే అయింది. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు అన్నారు కదా, ఇప్పుడు ప్యాడ్ ఆర్టిస్టులు తీసుకున్నాం అనుకో, వాళ్ళని తీసుకుంటే వాళ్ళ డేట్స్ అడ్జస్ట్మెంట్ కాకనో లేకపోతే వాళ్ళకు సంథింగ్ వాళ్ళ ఇబ్బంది పెట్టి మేము ఇబ్బంది పడాల్సి వస్తుందేమో అని. మళ్ళీ ఇంకోటి మనకి ఏంది, మూవీ తీస్తున్నా అన్నప్పుడు మనకు సబ్స్క్రైబర్ సపోర్ట్ వచ్చింది. దాదాపు 12 లక్షల వరకు మన సబ్స్క్రైబర్స్ సపోర్ట్ చేసాం, క్రౌడ్ ఫండ్. అట్లాంటిది వాళ్ళకి ఏమైనా వేయాలనే ఉద్దేశంతో మనం అనౌన్స్మెంట్ చేసాం ఛానల్తో. మన సినిమా తీస్తున్నాం కదా సబ్స్క్రైబర్స్, మన దాంట్లో ఎవరికైనా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ రండి, మనము ఏ క్యారెక్టర్కి ఏదైతే సెట్ అవుతారో వాళ్ళకి తీసుకున్నామని చెప్పి అనౌన్స్మెంట్ చేస్తే చాలామంది కూడా వచ్చారు. మనం దాదాపు ఒక 200 మంది దాకా మేము తీసుకున్నాం మన టీం. మన మూవీలో పనిచేసిన 80% మన సబ్స్క్రైబర్స్. దీంట్లో ఎన్ని సాంగ్స్ ఉన్నాయన్న? 4 సాంగ్స్, ఒక థీమ్ సాంగ్. ఓకే, మొత్తం 5 సాంగ్స్. గట్టినే ఖర్చు పెట్టారు. బాధాకరమైన విషయం ఏంటంటే నాకు సాంగ్స్ ఇవ్వలేదు డైరెక్టర్. ఉంది 2 సాంగ్స్ ఉన్నాయిరా. అది బండి మీద ఎక్కి తిరుగుడు అది సిచ్యువేషనల్ సాంగ్ లో అందరు బండి మీదనే పోతారు. అంటే రొమాంటిక్ సీన్ ఏమైనా మిస్ అవుతున్నా? అన్నీ లేవు నాకు. డాన్స్ లేవు. నీళ్ళకి మంచి డాన్స్ చేద్దాం అని చెప్పేసి యాంకర్ తేజులకి యాంక్ చేయాలని నాకు ఆశ ఉండదు. కాకపోతే తెలుసు నా టాలెంట్. ఏమో కొన్ని రోజులు సినిమా ఇప్పుడు 100 daysకి బిఫోర్ ఉన్నప్పుడు ఒక కొత్త సీన్ యాడ్ చేస్తారు, అట్లే మనం ప్లాన్ చేసినేమో డైరెక్టర్ సస్పెన్స్. నాకు అంత అంటే నువ్వు ఏ కాన్ఫిడెన్స్ సినిమా తీసినావు అన్న? ఇప్పుడు మంచి మంచి హీరోలు మంచి మంచి పేరున్న డైరెక్టర్లు తీస్తేనే థియేటర్లు దొరకట్లేదు, సినిమా కూడా ఆడట్లేదు. మీరు ఏ ధైర్యంతో తీసారు సినిమా? ధైర్యం అంటే ఏం లేదు బ్రో, ఇప్పుడు మనది మనం ప్రూవ్ చేసుకోవాలి, ఒక విజిటింగ్ కార్డ్ లాగా చూపించుకోవాలనే దాంతో మన చేసినాం. డబ్బులు అయినా కానీ మనకు ఒక గుర్తింపు వస్తుందని ఆశతో చేసినాం. ఎంత కాదన్నా ఎంత అవునన్నా కానీ ఒక మంచి ప్రోడక్ట్ తీస్తే అది దేంతో థియేటర్కి ఆడకపోయినా డిజిటల్గా అయినా సరే ఓటీటీ అయినా సరే మనకు వర్తున్న ప్రోడక్ట్ ఇస్తే ఏ విధంగా అయినా మనని రికగ్నైజ్ చేస్తుంది అనే ఒక ఆశ అయితే గట్టిగా ఉంది నాకు. ఇప్పుడు మనం ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా కొద్దిగా స్టార్ట్ చేసినాం, కానీ మన కంటెంట్ అనుకున్నాం జనాలకు వెళ్ళాలంటే ఇలా కాకపోతే 2 రోజులు లేట్ వెళ్తామేమో, కానీ వెళ్తాం కంపల్సరీ అని ఒక నమ్మకం ఉండేమాట. కొంచెం మనకు లేట్ అయింది, ఫిర్పి మనం సక్సెస్ అయినాం ఛానల్ పరంగా. ఈ మూవీ పరంగా కూడా అంతే, మంచి ప్రోడక్ట్ తీయాలనే ఉద్దేశం మనకు ఉన్నప్పుడు జనాలు కొంచెం లేట్ ఆదరిస్తారా తర్వాత ఇస్తారా కొంచెం పక్కన పెడితే మాత్రం ఆదరిస్తారా అనేది ఒకటి మనకు నమ్మకం వచ్చేసింది. ఎందుకంటే సినిమా తీస్తున్నాం సార్ అనగానే నా అన్న కావచ్చు, నా తమ్ముడు కావచ్చు, వాళ్ళు కూడా మమ్మల్ని ఒక బిడ్డ లెక్క చూసుకొని, ఇంటి బిడ్డ లెక్క చూసుకొని మనకు ఇన్ని పైసలు ఇచ్చారు. అది సరిపోదు ధైర్యం, ఇంకా మనకి ఇంకే ధైర్యం కావాలి చెప్పు. లొకేషన్స్ ఎక్కడెక్కడ తీసుకురన్నా? లొకేషన్ అంటే ఒక 70% గట్కేసర్ సైడే అయింది. గట్కేసర్ చుట్టుపక్కల ఏరియాల్లో. కొంచెం సాంగ్స్కి మనం వికారాబాద్, పరిగి అటు సైడ్ వెళ్ళినాం. హైదరాబాద్ కొన్ని ఐకానిక్ ప్లేస్లలో కొన్ని సాంగ్స్ తీసినాం. అన్న నీకు ఎప్పటి నుంచో క్వశ్చన్ అడదాం అనుకుంటున్నా. ఇప్పుడు నువ్వు చేసే వీడియోలు చాలా రిస్కీగా ఉంటాయి. కొంతమంది రాళ్లతో కొడతారు, కొంతమంది చాకులు పట్టుకొని వచ్చారు, 2-3 కలిసి కొట్టిరు. సో అట్లా కొట్టినప్పుడు దెబ్బలు భయం అలాంటిది ఏం అనిపించదా? దెబ్బలు అయితే తగలేమో ఎందుకమ్మా చెప్పారు, కానీ ఇక మనకేమంటారు తింటే వేము తీయగా అవుతుంది చూసినా. సరే మన స్టోరీ కూడా అట్లా అయిపోయింది. ఏదో ఒక వీడియోలో నువ్వు ఇట్లా కూర్చొని ఉంటావు, షర్ట్ ఉండదు, ఇష్టం వచ్చినట్టు కొడతారు దాని మీద, నువ్వు లేవు. అది చూసినా నిజంగా థ్యాంక్ యూ. ఇక మనకు కూడా ఏంటంటే ఇక మనము ఇదే మన జీవితం, ఇదే మన జిందగీ. ఇంకోటి మనం సేఫ్టీ సైడ్లో ఉంటారు మన వాళ్ళు, అంత ఏమన్నా అయితే ఎంటర్ అవుతారు కానీ చూస్తుంటాం. కొన్ని సిచ్యువేషన్లు ఏంటంటే మనకు ఆడ నిజం రాబట్టాలన్నప్పుడు 4 దెబ్బలు తిన్నా పర్లేదు, దెబ్బలతో వెళ్ళిపోతుంది. వీళ్ళందరూ వచ్చినట్టే మళ్ళీ వాడు నిజం చెప్పాడు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, మనం కొట్లాడుకున్నప్పుడు సరే ఒక నిజం బయట పడుతుంది అనుకున్నప్పుడు కొంచెం వెయిట్ చేస్తాం. కానీ మాకు సెక్యూరిటీ, మన సబ్స్క్రైబర్ సపోర్ట్ ఫుల్ ఉంటుంది, ఆ విషయంలో ఒప్పుకోవచ్చు. అంటే మనం యాజ్ ఒక యూట్యూబర్ కన్నా జెన్యున్ కంటెంట్ వాళ్ళకి కూడా ఫేక్ యూట్యూబర్లతో కొంచెము మచ్చ పడుతుంది, దెబ్బ పడుతుంది. అట్లా మీ కంటెంట్ కానీ మీ ఛానల్ కానీ ఎప్పుడన్నా ఇట్లా రెప్యుటేషన్ పాడైందా? అంటే మనం వేరే వాళ్ళ గురించి అయితే కామెంట్ చేయలేము, బట్ ఏమో మరి మా ఫస్ట్ ఈ గోల్డ్ డిగర్స్ ఇవి ఇక్కడ నుంచి మా తెలుగులో అయితే మనమే స్టార్ట్ చేసినాం. అవును. ఆ తర్వాత మనం చూసి వేరే వాళ్ళు పెట్టుకున్నారు, క్లిక్ అయ్యారు, సంతోషం అంతే. మళ్ళీ డౌన్ కూడా అయిపోయారు. ఈ మధ్య బాగా తగ్గినాయిలేండి ఫ్రాంక్స్ అవి ఛానల్స్. ట్రెండ్ నడుస్తుంటుంది, ఒక ట్రెండ్ బాగుండే ట్రెండ్. ఇక మనం అది పక్కకు వచ్చి ఇటు వచ్చినాం కాబట్టి వాస్తవానికి మనము ట్రెండ్ తగ్గట్టు పోతున్నాం. అప్పుడు క్వశ్చన్స్ ఉండే, ఆ టైంలో అది మంచి క్రేజ్ ఉండే. తర్వాత గోల్డ్ డిగర్స్ ఇట్లాంటివి నడిచినాయి. ఈ టైంలో ఏంది మూవీ ట్రెండ్ ఇప్పుడు, ఎందుకంటే బిగ్ స్క్రీన్ మీద చూపెడితేనే
ఏది నిజం ఏందని తెలుస్తుంది కాబట్టి ఈ ట్రెండ్కి తగ్గట్టు ఇప్పుడు ఈ మూవీ వచ్చింది అన్నమాట. నిజంగానే ఫ్యాషన్తో తీసిరా, లేకపోతే మనం ఆల్రెడీ జనాల్లోకి వెళ్తున్నాం, ఏ కంటెంట్ చేసినా మిలియన్స్లో వెళ్తుంది, మనం సినిమా తీసినా చూస్తారని ఓవర్ కాన్ఫిడెన్స్తో తీసిరా, లేకపోతే ఇంతకుముందు కొంతమంది యూట్యూబర్లు యాక్టర్స్ వాళ్ళు తీసి సక్సెస్ అయ్యారు, అవును. సక్సెస్ అయ్యారు, సో అలా మనం ఏది చేసినా నడుస్తా అనే కాన్ఫిడెన్స్తో తీసిరన్న సినిమా? ఫస్ట్ యాక్చువల్గా మనం ఇటు సైడ్ వచ్చిందే సినిమాల్లో తీద్దామని, సినిమాల్లో ఛాన్సులు వస్తలేవు అనేసి యూట్యూబ్ పరంగా ఏదైనా చేసుకుందామని షార్ట్ ఫిలిమ్స్ అవి ఇవి చేసి మధ్యలో ఈ ఎంటర్టైన్మెంట్ దాంట్లోకి వచ్చి ఇట్లా ఈ టాస్కుల్లో ఈ వేలో తీసుకెళ్ళింది అది. అంటే వాస్తవానికి ఏంటంటే తనకు ఫస్ట్ కెమెరా రెంటల్స్ ఉండే, అలా మంచి అమౌంట్ పరంగా అయితే మంచి ఫైనాన్షియల్గా మంచిగా వస్తుంది, అంతా వెల్ సెటిల్. కానీ మనం చేయాల్సిన పని ఇట్లా పెట్టుకొని వేరే పర్పస్ లైన్ వెళ్తున్నాం అనేది ఒకసారి మీకు కూర్చున్నప్పుడు డిస్కషన్ చేసినప్పుడు కూర్చున్నప్పుడు అయితే కాదు. మనలో ఉన్న డైరెక్టర్ చచ్చిపోతున్నాడేమో, క్రియేటివిటీ పోతుందేమో, డబ్బులు వస్తున్నాయి, చాలా బాధపడ్డాం ఆ రోజు. డబ్బులు వస్తున్నాయి అంతా నడుస్తుంది, కానీ అట్లాని అది మంత్లీ ఒక 1 lakh పైన ఇన్కమ్ వచ్చే ఆ బిజినెస్ పక్కన పెట్టి ఒక 6 నెలలు కష్టపడితే కానీ మాకు మానిటైజ్ కాలేదు ఛానల్. మీరు అడిగిన క్వశ్చన్కి ప్యూర్ ఆన్సర్ ఏంటంటే ఫాస్ట్. మన సినిమాలో ఏదన్నా డైలాగ్ అన్న అది కూడా వేయలేదండి డైరెక్టర్, డైలాగ్ కూడా అంటే ఇప్పుడు ఎట్లాగో ఇట్లా ప్రేమ అమ్మబడును కొనబడును మీ టైటిల్ కదా, దాని తగ్గట్టు ఏదన్నా మా బాయ్స్ కోసం. సుడే యాపిల్, నేను టెంకాయలు అంటాను, గట్టిగా ఉంటాం, గుద్దించుకోవాలంటే గుజ్జు గుజ్జు అవుతాం. నువ్వు యాపిల్గా కొంచెం ఎందుకంటే మనకు మన సంపర్కం అంతా ఇట్లే ఉంటుంది కదా. అవును, అట్లా అందుకే మనం టెంకాయలు అంటాం, గట్టిగా ఉంటాం. పుసుకున్న యాపిల్ గుద్దించుకోవాలనుకుంటే గుజ్జు గుజ్జు అవుతుంది, అది సొంచాయించుకోవాలి. నువ్వు యూట్యూబ్లో వీడియోలు స్టార్ట్ చేసినప్పుడు నీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులు కానీ ఎవరైనా నీకు దూషించారన్నా, ఎందుకు ఇలాంటి కంటెంట్ చేస్తున్నావు, అవసరమా నీకు? దూషించడం మీద దుమ్ము కూడా పోసారు, మా ఇజ్జత్ ఇస్తున్నావు అన్నీ చుట్టాలు అలా అయినాయి. ఏదైనా సరే ఫస్ట్ తిరస్కరించబడుతుంది, తర్వాత ఆలోచించబడుతుంది, తర్వాత అంగీకరించబడుతుంది. ఇప్పుడు ఏమైంది, అంగీకరించరా లేదా? ఇప్పుడు అంగీకరించారు కాబట్టి ఇంత దూరం వచ్చినాం కదా. వదిన సపోర్ట్ ఎట్లుంటానా నీకు? మనకు అందరు ఫ్యామిలీ సపోర్ట్ బాగుంటుంది. కొన్ని దాంట్లో అమ్మాయిలని పట్టుకుంటావు గుంజుకుంటావు కదా, అప్పుడు ఏమన్నదా నైట్ టైంలో? అంటే నా ఉద్దేశం కరెక్ట్ ఉందని తనకు తెలుసు కాబట్టి ఏమనుకోదు. ఓకే, మనం అనుకోవడం అని కాదు, ఇప్పుడు ఉద్దేశం పక్క పెట్టాం. మనం ఫ్యామిలీ టాస్కులు చేసినప్పుడు కూడా మనం లేడీస్ని పెట్టుకుంటాం. అవును, కానీ మన జెన్యూనిటీ మనకి మన మైండ్లో ఏం ఉద్దేశం లేనప్పుడు మనం ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. అన్న మీ విషయానికి వస్తే వదిన ఏమనలేదు, ఇన్ని డబ్బులు పెట్టి ఎందుకు వేస్ట్, అవసరం అంటే వాళ్ళకు తెలియదు కాబట్టి అంటుంటారు. తర్వాత ఇక సపోర్ట్ చేసిరు కాబట్టి మనం హ్యాపీగా ప్రమోషన్లో తిరగగలుగుతాం. సపోర్ట్ అయితే ఉందిలేండి ఇంట్లో. సో ఇదే టైటిల్ పెట్టాలని ఎందుకు అనిపించింది మీకు? టైటిల్ అదే మన స్టోరీ మెయిన్ చెప్పాలనుకుంది ఇదే, లవ్లో ఉండే బిజినెస్ చూపించాలనుకుంటున్నాం కాబట్టి క్యాచ్గా ఉంటుందని. ఇంటర్వ్యూలో అది చెప్పి మళ్ళీ ఇది చెప్పినాం ఒక బాగుండదు, అప్పుడు ప్లాట్లు ఐడియా ఎట్లా వచ్చిందంటే అది చెప్పినాము. ఐడియా ఎట్లా వచ్చిందంటే మామూలుగా ఏం టైటిల్ పెడదాం అన్నట్టు ఆలోచిస్తూ అట్లా వెళ్తుంటే రోడ్డు మీద ఒక రియల్ ఎస్టేట్ షాప్ ముందు ఇట్లా ప్లాట్లు అమ్మబడను కొనబడను, అది చూసి ఐడియా వచ్చింది అనమాట నాకు. యాక్చువల్గా ప్లాట్ల దగ్గర లవ్ పెట్టేసారు అంతే. ఇక్కడ ప్లాట్లు అమ్మబడుందా, ఇక్కడ లవ్ అమ్మబడను కొనబడను. మీకు పర్సనల్గా ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందన్నా దీంట్లో అమ్మాయిలతోటి బిజినెస్ విషయం? లేదు అట్లేం లేదు, కానీ మనం ఈ ఛానల్ త్రూ చాలా మందిని కలిసినాం, చాలామంది తెలుసుకున్నాం కాబట్టి అది రోజు చూస్తుంటాం కదా, అది చూసి అసలు లవ్ కోసము ఇప్పుడు ఎంత కాదన్నా ఒక పర్సన్కి సెల్ఫ్ కంటే ఇంకొకరు ఎక్కువ కాదు. కానీ ఎవరో తెలియని అమ్మాయి, పైగా నిన్ను మోసం చేసిన అమ్మాయి కోసం నువ్వు చచ్చిపోయేంత వెళ్తున్నావు అంటే అది ఎంత తప్పు అనేది అది చెప్పాలనుకున్నాం మేము. అట్లని అట్లా మొన్న మీరు అమ్మాయిని ఇంటర్వ్యూ చేసిండు, నందినియా, పేర్లు ఎందుకు తను ఇంటర్వ్యూ చేసిండు అఫ్కోర్స్, కానీ పేరు వద్దు చెప్పు. అయితే తను నువ్వు మాటల సందర్భంలో అడిగినావు కదా, ఇట్లా అమ్మాయిలు మోసం చేసి అబ్బాయిలే కాదు, అబ్బాయిలు మోసం చేసి అమ్మాయిలు ఉన్నప్పుడు తను ఏమన్నా ఉన్నారన్న. అంటే సమాజంలో ఇట్లా ఉన్నారు కాబట్టి ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు ఒకప్పుడు వాళ్ళకు మనం భయపడాల్సి వస్తుంది, ఇప్పుడు మనమే భయపడాల్సి వస్తుంది. అంటే మీరు ఓన్గానే రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారా, ఏదైనా ప్రొడక్షన్స్ వాళ్ళకి పెద్ద వాళ్ళకి? అదే ట్రై చేస్తున్నాం, ఇంకా ఎవరైనా మనకు సపోర్ట్ చేస్తే వెళ్తాం, లేదు ఎవరు లేరు అనుకుంటే ఓన్గానే రిలీజ్ చేస్తాం. అప్రోచ్ అయ్యారా మరి ఎవరికన్నా? లేదు ఇంకా అప్రోచ్ అవ్వాలి, అంటే ఉన్నాయి కొన్ని కాంటాక్ట్స్ జరుగుతున్నాయి, కానీ కొంచెం జనాల్లోకి తీసుకెళ్ళిన తర్వాత కలిస్తే కొంచెం రిసీవింగ్ బాగుంటుంది కదా అన్నట్టు
హోల్డ్లో ఉంది. ఎప్పుడు అనుకుంటున్నారన్న రిలీజ్ మూవీ? అది ఒక 1-2 monthsలో. అంటే యూట్యూబర్లు ఏదైనా క్రియేటివ్గా ఆలోచిస్తారన్న. ఒక వీడియో తీస్తే ఇది జనాలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు, ఆల్ టైప్ ఆఫ్ జనాలని మైండ్లో పెట్టే కంటెంట్ చేస్తారు కదా. సో ఇంత పెద్ద సినిమా తీసినంటే మీరు ఖచ్చితంగా ఏదో ఒక మెసేజ్ ఇస్తారని నేను అనుకుంటున్నా. అవును. ఇక సుధాకర్ అన్నకైతే దెబ్బలు తిని అలవాటు అయిపోయింది. అది రివర్స్ కొట్టిన ఆయన దెబ్బలు పడ్డాయి. ఫైటింగ్ సీన్లో 40 మంది అంటే మన యూత్ పొరగాల్లోనే అది అయితే అసలు ఒక అల్టిమేట్ అనుకో. ఇంటర్వెల్ ఫైట్ ఒకటి ఉంటుంది, ఒక 40-45 మంది టీనేజ్ పిల్లలతోటి ఉంటుంది ఫైట్. ఒక అమ్మాయి హిప్నటైజ్ చేసి తీసుకొస్తుంది అనమాట. అదొకటి. ఆ ఫైట్లో చాలా అయింది. మనవాడికి చెవుల్లో ఇంత రాళ్ళు వెళ్ళడం, ఒక 2 నెలలు చెవులు పనిచేయలే. రియల్ డాక్టర్ దగ్గర పోతాం, చెవులకి ఉష్క తీస్తాం, మళ్ళీ రేపు పోతాం. ఏమైంది పైసా రోజు ఇంత ఉష్క చేస్తున్నాం, లోడేస్తాం. అంటే ఆ ఇసుకలో జరుగుతుంది ఫైట్. 15 రోజులు ఉష్కలనే. వాళ్ళ మట్టికి దుమ్ము అంతా ఇసుక పోయిందనమాట చెవులలో. ఇప్పుడు పెద్ద సినిమాలు చూస్తే అన్న ఫైట్ టైంలో చాలా చాలా ఐటమ్స్ వాడతారు వాళ్ళు. కింద బెడ్స్ కావచ్చు, రోప్స్ కావచ్చు, ఫైట్ మాస్టర్స్ అన్ని సేఫ్టీలు వాడతారు కదా. సో అలాంటివన్నీ యూస్ చేసిరా మీ దాంట్లో? మన దాంట్లో వాడినాం. ఈ సైడ్కి లేదు మళ్ళీ బెడ్లు వాడినాం అన్ని. దేనికి? 40 మెంబర్స్ ఫైట్కి. ఒక్క ఫైట్కి బెడ్ అంటే అవసరం దగ్గర వాడినాం. 3 ఫైట్లు ఉంటాయి బ్రో. మెయిన్ ఫస్ట్ ఫైట్లో అయితే క్రేన్లు, రోప్స్ అన్నీ వాడినాం. అది మంచి సినిమాటిక్ ఉంటుంది. ఇంటర్వెల్ ఫైట్ అయితే కొంచెం రస్టిక్ ఉంటుంది. దాంట్లో అంతా న్యాచురల్గా వెళ్ళిపోయాను. ఇక క్లైమాక్స్ ఫైట్ అంటే ఓన్లీ 3 లీడ్స్ మధ్య జరుగుతుంది. దాంట్లో బెడ్స్ అవి వాడినాం. అది కూడా కొంచెం వెరైటీ ఉంటుంది. తను చెప్పినమాట మాకు డూప్స్ పెడదామంటే పెడదాం, ఎందుకంటే మళ్ళీ ఇంకా షూట్ పెండింగ్ ఉంది కదా. మనకు ఆ టైంలో శివరాజ్ శంకర్, మన సురేష్, మేము 3 ఇట్లా తీసుకున్నాం. మాట్లాడుతుంటే వద్దన్నా మనకి ఎందుకు అంత ప్రొడక్షన్ ఖర్చు పెరుగుతుంది కదా అంటే, నేను చెప్పినాడు మరి ముందే మొండినా కొడుకును, ఒకసారి కమిట్ అయ్యే ముందే ఆలోచించుకున్నాం. డైరెక్టర్ ఒకసారి కమిట్ అయింది మీరు ఓకే అన్నారంటే మళ్ళీ మీరు చచ్చిపోయినా సరే మీ శవాలతో కూడా షూటింగ్ చేస్తారు ఆయన. మీ ఇష్టం అంటే వాళ్ళు చాలా కష్టపడ్డారు. తో పాటు శివరాజ్ శంకర్ అండ్ సురేష్ 3 చాలా కష్టపడ్డారు. ఇప్పుడు చాలామంది చేసిన మిస్టేక్ ఎక్కడంటే అన్న, సినిమా కోట్లు బెస్ట్ ఇస్తారు. సినిమా రిలీజ్కి ముందు ప్రమోషన్ టైంలో డబ్బులు లేవని చేతులు ఎత్తేసి ఆ సినిమాలో చేసిన వాళ్ళకి లైఫ్ లేకుండా అవుతుంది. ఇప్పుడు మీరు సినిమా అయితే కంప్లీట్ చేసారు, మరి ప్రమోషన్స్ ఎట్లా చేయబోతున్నారు మీరు? ప్రమోషన్స్ కూడా మనం కొత్తగా ప్లాన్ చేసినాం. ప్రతి మెయిన్ సెంటర్స్కి వెళ్ళి ఏపీ తెలంగాణ మొత్తం కవర్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. ఒక ప్రమోషనల్ టూర్ లాగా అది తొందరలో స్టార్ట్ చేస్తాం. సబ్స్క్రైబర్స్ కూడా మనకు ఫోన్ చేసి ఇట్లా చెప్పారు, మీరు మన ఏరియాకి వచ్చి ప్రమోట్ చేయండి అని. మనకు అది అంటే చాలా మంది కలవాలనుకుంటాం, మేము కలవాలనుకుంటాం, వాళ్ళు కాదు. వాళ్ళు ఎప్పుడెప్పుడు కలుద్దామని మనం అనుకున్నాం. ఆల్రెడీ స్టార్ట్ చేసాం, జర్నీ స్టార్ట్ చేసాక మనకు సెన్సర్ వాళ్ళు ఫోన్ చేసారు, తమ్మి ఇటు వచ్చి సెన్సర్ పనులు చేసుకోమంటే అక్కడ ఇక్కడ బ్లాక్ కావాల్సి వచ్చింది. ఇది అయిపోగానే సెన్సార్ వర్క్ అయిపోగానే మనం ప్రమోషన్ స్టార్ట్ చేస్తాం. మన తోటి యూట్యూబర్ల రియాక్షన్ ఎట్లుంది మీరు సినిమా తీసిరన్న? చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా అదే ఫోన్స్ కూడా చేస్తున్నారు, మన వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. కాకపోతే రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చాక వాళ్ళతో చేద్దాము, రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసినట్టు ఉంటుందని మన వాళ్ళతో చెప్పా. మీరు చేసి ఫోన్ చేయగానే నాకైతే మజా అనిపిస్తారు. అంటే గుర్తు పెట్టుకొని మరీ నువ్వు రెస్పాన్స్ చేయడం అనేది థ్యాంక్ యూ బ్రో. అంటే మన వాళ్ళు కష్టపడుతుంటే మన వల్ల వంతు సాయం మనం చేయాలనేదే మనది ఇంటెన్షన్ అన్న. ఆ ఉద్దేశం ఉండడం గ్రేట్నెస్, చేయడం అనేది అది కూడా తలసి, కానీ ఆ ఉద్దేశం వచ్చింది చూసాం, ఫోన్ చేసినాం. పాపం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, మేము కూడా అదే అనిపించింది. సో అన్న బిఫోర్గా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సినిమా రిలీజ్కి ముందు మళ్ళీ టీంతో మంచి ఇంటర్వ్యూ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకు ఎక్సైట్ అయినా అంటే రే మన అన్న వాళ్ళు కష్టపడి సినిమా తీసిరంట, మన బాయ్ అక్కడక్కడ కలుస్తుంటాడు ప్రసాద్లో అక్కడ ఆడ ఈడ మీటింగ్లల్లో. సో మన వాళ్ళు సినిమా తీసిరని చాలా హ్యాపీగా అనిపించింది. ప్రమోషన్కి ఏమైనా ఇబ్బంది పడుతున్నారేమో, మనం కూడా సపోర్ట్కి ఉన్నామని చెప్పడానికి ఫోన్ చేసిన. సో ఆల్ ద బెస్ట్. నిజంగా టైటిల్ చాలా క్యాచీగా ఉంది. సినిమా మీరు అనుకున్న దానికంటే ఎక్కువ రీచ్ అవ్వాలి. అదేవిధంగా మా రవితేజ అనే ఫ్యాన్స్ కూడా వస్తాం, ఖచ్చితంగా మూవీకి సక్సెస్ చేద్దాం. సో గైస్, ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మా తోటి యూట్యూబర్లు, మా అన్నలు సినిమా కష్టపడి తీసిర్రు. సో ఇంకా వాళ్ళు ఎక్కడైనా ప్రమోషన్కి వచ్చినా కూడా మన సబ్స్క్రైబర్స్, మన సపోర్టర్లు కూడా అన్నకు సపోర్ట్ చేయండి. అండ్ టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎంకరేజ్ చేయండి. ఈ సినిమా హిట్ అయితే నెక్స్ట్ సినిమా వాళ్ళు ఇంకా తీస్తారు, దాంట్లో కూడా ఇంకా టాలెంట్ ఉన్న వాళ్ళకి కూడా ఛాన్స్ ఇస్తారని నేను ఆశిస్తున్నా. నెక్స్ట్ మూవీలో నాకు కూడా ఏమైనా మంచి క్యారెక్టర్. షూర్. హ్యాష్ట్యాగ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్లో ILAK ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడును ILAK ట్రైలర్ అని కొడితే మన ట్రైలర్ వస్తుంది. చూడండి వాళ్ళు ప్లీజ్ ఒకసారి చూడండి, చూసి మీకు నచ్చితే కామెంట్ పెట్టండి.
నచ్చకపోతే తిట్టినా పర్లేదు. ఓకే, హ్యాష్ ట్యాగ్ అని కొడితే కొంతమందికి మేబీ కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సుధాకర్ మస్కురి ప్రాంక్స్ అని కొడితే వస్తుంది. అదే ఛానల్లో ట్రైలర్ ఉంటుంది, చూడండి, ఎక్దమ్ మజా ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే ఇంటర్వ్యూ బయోలో కూడా నేను లింక్ పెడతా, చూడండి. నా ఇన్స్టాగ్రామ్లో కూడా పెడతా. అన్న వాళ్ళకి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అన్న, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్.